చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. శుభవర్తమానము అను ఈ టీవీ కార్యక్రమమును చూస్తున్న మీ అందరికీ ప్రార్థనా మందిరం తరపున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మేము రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్స్లో ప్రార్థనా మందిరం అనే పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దాన ప్రకారం మాకు ఏకైక కుమారుణ్ణి ప్రభు అనుగ్రహించున్నారు. ఆ బిడ్డను మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క పరిచర్యకు మేము సమర్పించున్నాం. ప్రభు ఆ బిడ్డను దర్శించి అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య నిమిత్తం వాడుకొనిచున్న ఆ త్రియేక దేవునికి ఎంతగానో మేము కృతజ్ఞత తెలియచేయుచున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక సంఘములకు, కుటుంబములకు, రక్షణ లేని వారికి ఆత్మీయ ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క శుభవర్తమానం అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ బిడ్డలు కూడా మా బిడ్డ వలె వాడబడాలని, దేవుని కొరకు జీవించాలని మేము ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించుచున్నాం. దేవుడు ఈ శుభవర్తమానం అనే ఈ పరిచర్యను ఆశీర్వదించును గాక. మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ కొరకు ప్రార్థించాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించుచున్నాం. దేవుడు ఈ కార్యక్రమను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేము వాక్యాన్ని ధ్యానించుకుని చుంట్లో సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. మీరే మీ యొక్క ఆత్మశక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క ఆత్మ బలాన్ని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. నేను మాట్లాడకూడదు ప్రభా, మీరే మాట్లాడమని అడుచున్నాను ప్రభా. నేను బాలున్న ప్రభా, నా యొక్క జ్ఞానం సరిపోదు ప్రభా. మీ యొక్క పరలోక జ్ఞానంతో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరలోకపు శక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీరే మాట్లాడమని, మాకందరికీ కావాల్సిన వర్తమానము దయచేయమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ శామ్యూల్ ఎలైజా భరత్. నేను 5th క్లాస్ సెయింట్ ఆన్స్ స్కూల్ రాజమండ్రిలో చదువుకుంటున్నాను. నా యొక్క పుట్టుక గురించి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాలు నా యొక్క తల్లిదండ్రులకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు వైద్యులందరూ చెప్పారు, మీకు బిడ్డలు పుట్టరని. నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీవు మాకు ఆ బిడ్డని ఇస్తే తిరిగి మీకు ఆ బిడ్డని ఇచ్చేస్తామని విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేసినప్పుడు నన్ను, నా యొక్క తల్లిదండ్రులకి నన్ను అనుగ్రహించారు. సాధారణంగా లోకమంతా చెప్తుంది 8వ నెలలో పుట్టిన బిడ్డలు బ్రతకరని. కానీ నేను 8వ నెలలో పుట్టానండి. 8వ నెలలో పుట్టినప్పుడు వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క బిడ్డ బ్రతకడని. సమయం ఇచ్చేశారు. 24 గంటల్లో చనిపోతాడన్నారు, 48 గంటల్లో చనిపోతాడన్నారు, 75 గంటల్లో చనిపోతాడన్నారు. జరగలేదు.
అయితే వైద్యులందరూ చెప్పారు, ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభు ఒకవేళ మీ ప్రార్థనలు విని ఈ యొక్క బిడ్డను బ్రతికించచ్చేమో గాని 2 కాళ్ళు రావన్నారండి. మళ్ళీ నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీ యొక్క సేవ చేయాలంటే 2 కాళ్ళు అవసరం అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. వైద్యులు చెప్పిన రీతిగానే నేను చాలా సంవత్సరాలు నడవలేదండి. ఒకరోజు నేను లేచి నడిచాను. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క సేవకి సమర్పించారు. అలాగే నేను కూడా దేవుని యొక్క సేవకి నేను కూడా జీవితాంతం మరణ పర్యంతం కూడా దేవుని యొక్క సేవ చేయాలనే తీర్మానం నేను కూడా చేసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా టీవీలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పోగో జెటెక్స్ చిన్న పిల్లలందరూ చూసి వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. నేను సేవ ప్రారంభించినప్పటి నుండి నేను తీర్మానం చేసుకున్నాను ఆ ఛానల్స్ చూడకూడదని. అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా ఇక ఛానల్స్ ని నేను చూడలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి 4వ సంవత్సరం నుండి నేను వాక్య పరిచర్య చేయుచున్నాను. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రభు నన్ను పబ్లిక్ మీటింగ్స్ లో నన్ను వాడుకుంటున్నారు. అదే రీతిగా మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అప్పుడే ఏదైనా పని చేసుకోవాలండి. ఆ 2 లేకపోతే నాకు టిఫిన్ ఉండదండి. అలాగే ప్రతిరోజు ఉదయము రాత్రి కూడా కుటుంబ ప్రార్థన ఉంటది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటది. ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా ఆ యొక్క ఉదయం అయితే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాలి, నేను స్కూల్కి వెళ్ళాలి. నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతారు. ఎందుకంటే వారు పెట్టే క్రమశిక్షణకి ఎవరు ఉండలేరండి. అంతగా క్రమశిక్షణ పెడతారు, కానీ అది నా మంచి గురించే. ఈరోజు నేను ఇలా వాక్య పరిచర్య చేయించున్నానంటే నా యొక్క తల్లిదండ్రులే కారణం. అదే రీతిగా నా యొక్క స్కూల్లో కూడా ఎప్పుడు 96% పాస్ అవుతాను. బాగా చదువుకోవడానికి కూడా ప్రభు నాకు ఆ యొక్క కృపను దయచేశారు. మేము రాజమండ్రిలో ప్రేయర్ హౌస్ అనే మందిరాన్ని ప్రారంభించాం. ఆ యొక్క మందిరం ప్రారంభించినప్పుడు ఇక్కడ చిన్న మచ్చ వచ్చిందండి. ఆ యొక్క మచ్చ వచ్చినప్పుడు మేము వైద్యులకు చూపించాం. వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క వ్యాధి పేరు ఇంగ్లీష్లో విటిలిగో, తెలుగులో బొల్లి అని. నా యొక్క తల్లిదండ్రులు నేను దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశాం, ప్రభువా ఈ యొక్క మచ్చ వచ్చిందంటే కేవలం నీ యొక్క మహిమ గురించి. నేను కూడా నా యొక్క తల్లిదండ్రులకు చెప్పేవాడినండి, ఒక రోజు ఈ యొక్క మచ్చ ఉండదు అని చెప్పేవాడిని. ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ యొక్క మచ్చ మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ తగ్గిందండి. ప్రభు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో చేశారు. అదే రీతిగా ఎన్నో కార్యాలు ప్రభు నా యొక్క జీవితంలో చేసినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ రోజు మీ పాదముల యొద్ద చేరడానికి సమయం ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. మేము వాక్యాన్ని ధ్యానించుకుని సహాయం చేయమని అడుచున్నాను ప్రభువా. మీ సిలువ చోట్న నన్ను మరుగుపరుచుకుని మాట్లాడించమని అడుచున్నాను ప్రభువా. టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించమని అడుచున్నాను ప్రభువా. ఈ యొక్క వాక్యం వారి యొక్క ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరంగా ఉండగలనట్లు సహాయం చేయమని అడుచున్నాను ప్రభువా. మాకందరికీ కావలసిన వర్తమానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం కన్నులెత్తి యేసు వైపు చూచుట. దానికి ముందుగా మనం పాపి అయిన మానవుడు ఎలా రక్షింపబడతాడనే అంశం మీద ఒకసారి మనం చూస్తే, తండ్రి అయిన యెహోవా ఒక ఉన్నతమైన ఉద్దేశం చేత మానవుని సృష్టించారు, సహవాసం కొరకు సృష్టించారు. ఆది కుటుంబమైన ఆదామవులు చేసినటువంటి అవిధేయమైన పని బట్టి దేవునికి మానవునికి మధ్య సహవాసం కోల్పోయింది. మళ్ళీ ఆ సహవాసం తిరిగి కల్పించుకోవడానికి తండ్రి అయిన యెహోవా తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక లోకమునకు పంపించారు.
యేసుక్రీస్తు ప్రభుల వారి లోకమునకు వచ్చి నశించిన దానిని వెతికి రక్షించారు. ఈరోజు మనం ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడో అనే అంశం మీద ఒకసారి మనం చూస్తే అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. యెరికో పట్టణంలో సుంకపు గుత్తారుడైన జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. యెరికో అనగా శపించబడినటువంటి పట్టణం. ఆ శపితమైన పట్టణంలో యెరికో పట్టణంలో జక్కయ్య జీవిస్తున్నాడు. జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్. ఎంతో మందిని అన్యాయం చేస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి, తెలిసి తెలియనటువంటి తప్పులు చేస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి యెరికో పట్టణంలో జీవిస్తున్నాడు. అయితే ఆ రోజుల్లో ఆ ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభుల వారు పాపుల్ని రక్షిస్తారంట, పాపుల్ని ప్రేమిస్తారంట, అందరికీ రక్షణ అనుగ్రహిస్తారంట. వారు చెప్పుకుంటున్న మాటలు జక్కయ్య విన్నాడు. ఇప్పుడు జక్కయ్యకు హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. వీరందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఒకసారి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో చూడాలన్న ఆశ జక్కయ్యకు హృదయంలో పుట్టింది. ఆ రోజు రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో పట్టణానికి వస్తున్నారని విన్నాడు. యెరికో పట్టణం గుండా పాస్ అవుతున్నారని విన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలన్న ఆశ ఉంది కాబట్టి చూడడానికి వెళ్ళాడు. శారీరకంగా చూస్తే పొట్టివాడు. జన సమూహాలు యేసుక్రీస్తు ప్రభుల వారి చుట్టూ గుంపు కూడి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వస్తారని విని పరిగెత్తుకుని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్య ముందుగా పాస్ అవుతున్నారు. జక్కయ్య చూస్తున్నాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి కన్నులెత్తిలా పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిరా అంటే జక్కయ్య స్టన్ అయిపోయాడు. అదేంటి, యేసుక్రీస్తు ప్రభుల వారికి నా పేరు ఎన్నికలా తెలిసిందని స్టన్ అయిపోయి అది అర్జెంట్ కాల్గా తీసుకుని వెంటనే చెట్టు దిగొచ్చాడు. చెట్టు దిగొచ్చి తన యొక్క గృహంలోనికి, తన యొక్క ఇంటిలోనికి, తన యొక్క జీవితంలోనికి, తన యొక్క హృదయంలోనికి సంతోషముగా చేర్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సనుక్కుంటున్నారు. అదేంటి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క కుమారుడై ఉండి పాపి అయిన మానవుడి ఇంటికి వెళ్తున్నారేంటని సనుక్కున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అవేమీ పట్టించుకోకుండా జక్కయ్య యొక్క గృహంలో అడుగు పెట్టారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్య యొక్క ఇంటిలోనికి అడుగు పెట్టారో, జక్కయ్య యొక్క జీవితంలోనికి అడుగు పెట్టారో, జక్కయ్య జీవితం అంతా మారిపోయింది. ఇప్పటి వరకు జక్కయ్య చీకటిలో జీవిస్తున్నాడు, చీకటిలో సంచరిస్తున్నాడు, చీకటిలో దేవునికి విరోధమైన పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వెలుగు ఈ చీకటిలోనికి వచ్చిందో, ఆ వెలుగులో తాను చేసిన తప్పులన్నీ తెలుసుకుని వెంటనే ఒప్పేసుకుంటున్నాడు. తనకు కనబడిపోతున్నాయి. ఎప్పుడైతే జక్కయ్య యొక్క హృదయంలోనికి ప్రభు అడుగు పెట్టారో జక్కయ్య యొక్క జీవితం అంతా మార్చుకున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తాను చేసిన తప్పులన్నీ ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, రిపెంటెన్స్ ప్రభు చూసి, ఆ పశ్చాత్తాపాన్ని ప్రభు చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్యతో ఒక దైవ వాక్కు పలుకుచున్నారు, ఒక అద్భుత వాక్కు పలుకుచున్నారు. ఆ మాటను మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అందుకు యేసు, ఇతడను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇతడను అబ్రహాము కుమారుడు అంటే, అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటి? అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని ఒకసారి మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహాముకి యొక్క ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాము యొక్క కుమారుడు అంటే అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదం జక్కయ్యకు వచ్చింది. ఏమండి, మన ఆస్తంతా ఎవరికి ఇస్తాం? మన యొక్క బిడ్డలకి ఇస్తాం. ఇక్కడ కుమారుడిగా మార్చబడాలంటే అబ్రహాం కలిగినటువంటి ఆశీర్వాదానికి జక్కయ్య వారసుడుగా మార్చబడిపోయాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి
వచ్చి ఉన్నది. అయితే ఆ యొక్క గృహములో, ఆ కుటుంబంలో జక్కయ్య ఒక్కడే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలన్న ఆశ ఉంది. ఎప్పుడైతే జక్కయ్య ఒక్కడే తన యొక్క గృహంలోనికి చేర్చుకున్నాడో మొత్తం ఇంటికంతటికి రక్షణ వచ్చేసింది. మొత్తం గృహంకి, కుటుంబం మొత్తానికి రక్షణ వచ్చేసింది. ఒకవేళ యొక్క టీవీ ప్రోగ్రామ్ ని ఒకవేళ నీ కుటుంబంలో నీ ఒక్కడవే చూస్తున్నావేమో, కానీ నీ యొక్క కుటుంబానికి ఈ రోజు ప్రభు రక్షణ అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే జక్కయ్య ఇంత ఆశీర్వాదము, ఇంత రక్షణ పొందుకోవడం గల కారణం ఏంటి? కేవలం ఆ యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలన్న ఆశ మాత్రం జక్కయ్య హృదయంలో ఉంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా మీ ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు పాస్ అయిపోతున్నారు. ఎలా పాస్ అయిపోతున్నారని ఒకవేళ మీకు సందేహం రావచ్చు. దైవ గ్రంథంలో రాయబడి ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం వెదజల్లబడుతుంది. టీవీల ద్వారా, పబ్లిక్ మీటింగ్స్ ద్వారా సంఘాల్లో వాక్యం వెదజల్లబడుతుంది. ఈ రోజు మనందరి ముందు ఆయన పాస్ అయిపోతున్నారు. చూడాలన్న ఆశ ఉంటే ఆయన ఈ రోజు నీ పేరు పెట్టి పిలుస్తారు. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ పేరు ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఉన్న ఆ చిన్న ఆశతో నీవు ఈ రోజు రక్షణ పొందగలవు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే అక్కడ జక్కయ్యను ఒకసారి మనం పరిశీలిస్తే జక్కయ్య చూడాలన్న ఆశ ఉంది. ఏమని రాయబడి ఉంది? మేడి చెట్టు ఎక్కాడండి. అయితే జక్కయ్య ఎవరు? ట్యాక్స్ కలెక్టర్, అంటే ప్రభుత్వ ఉద్యోగి. ఏమండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి చెట్టెక్కుతున్నాడంటే ప్రజలందరూ ఏమంటారండి? పిచ్చి పట్టింది అంటారు. కానీ ఆనాడు జక్కయ్య తనకున్న స్టేటస్ ని, తన యొక్క ఉద్యోగాన్ని చూసుకుంటే చెట్టెక్కేవాడు కాదు, ఈ రక్షణ పొందేవాడు కాదు. కానీ తనకున్న స్టేటస్ ని, తనకున్న ఉద్యోగాన్ని ఏమీ పట్టించుకోలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలన్న ఆశ మాత్రం తన యొక్క హృదయంలో ఉండడం ద్వారా అబ్రహాము కుమారుడుగా మార్చబడి తన యొక్క ఇంటికి మొత్తానికి రక్షణ వచ్చింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక పరిస్థితిని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్యని చెట్టు మీద ఉన్నప్పుడు కన్నులెత్తి పైకి చూశారు. అంటే ఈ రోజు మనందరికీ కూడా కన్నులెత్తి పైకి చూసే అలవాటును నేర్పిస్తున్నారు. మొదటిగా మనం ఏం చదివాం? పాపి అయిన మానవుడు ఎలా రక్షింపబడతాడని. పాపి అయిన మానవుడు రక్షింపబడిన తర్వాత ఈ రోజు రక్షింపబడిన క్రైస్తవుని యొక్క దృష్టి ఎటువైపు ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పారు? కన్నులెత్తి పైకి చూసే అలవాటును ఈ రోజు రక్షణ పొందిన క్రైస్తవునికి నేర్పిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నులెత్తి పైకి చూశారు. ఇంకొక సందర్భంలో కూడా ప్రాక్టికల్ గా ఆయన చేశారు. మనం చూస్తే 5 రొట్టెలు 2 చేపలు విరిచిన సందర్భం మనం చూస్తే ఆ ప్రజలందరినీ చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క అద్భుత కార్యం చేయలేరు. కానీ ఆ ప్రజల్ని చూడకుండా తన తండ్రి వైపు ఎప్పుడైతే కన్నులెత్తి పైకి చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో 5 రొట్టెలు 2 చేపల్ని విరిచి ఆశీర్వదించగలిగారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మన యొక్క జీవితంలో కష్టాలు అన్నీ వస్తాయి, కానీ శ్రమను మనం చూస్తే దాని నుండి మనం విడుదల పొందలేం. కన్నులెత్తి పైకి ఎప్పుడైతే మనం చూసామో మన యొక్క జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా మనము విడుదల పొందగలం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే కన్నులెత్తి పైకి చూసారంటే ఈ రోజు మనం కూడా కన్నులెత్తి పైకి చూడాలి. అయితే పాత నిబంధనలో ఉన్న భక్తులను ఒకసారి మనం చూస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంని మనం చూద్దాం. అబ్రహాంకు తండ్రి అయిన యెహోవా కుమారుణ్ణి అనుగ్రహించారు. కుమారుణ్ణి అనుగ్రహించిన తర్వాత ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రహామును పరిశోధించెను. అబ్రహాముకు టెస్ట్ పెట్టారు. ఆ యొక్క టెస్ట్ ఏంటో మనం చూస్తే, నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన కుమారుని ప్రేమిస్తున్నాడా, ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాడా, ఆశీర్వాద కర్తని ప్రేమిస్తున్నాడా, సమృద్ధిని ప్రేమిస్తున్నాడా, సమృద్ధిని కలుగు చేసిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా అని ఒక టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ ఏంటండి? అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుని అనగా ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకువెళ్ళి బలిగా ఇమ్మన్నారండి. ఎంత కుమిలిపోయి ఏడ్చుంటాడో చూడండి అబ్రహాం. 100 ఏళ్ల వయసులో పుట్టిన కుమారుని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటాడో. కానీ ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవా తన యొక్క కుమారుని బలిగా ఇమ్మన్నారో ఆ మాటకు విధేయుడై మోరియా పర్వతం మీద
లోనికి తీసుకువెళ్ళి కట్టెలు చక్కగా పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకును పడుకోబెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? కత్తి పట్టుకుని కన్నులెత్తి పైకి చూస్తున్నాడు. కత్తి పట్టుకుని కన్నులెత్తి పైకి చూడగానే వెంటనే దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, అబ్రహామా, నా బిడ్డ మీద చేయవద్దు. ఎప్పుడైతే అన్నాడు అబ్రహాం కన్నులెత్తి పైకి చూడడం ద్వారా తన యొక్క కుమారుణ్ణి తిరిగి పొందుకున్నాడు. ఈ రోజు మనము కూడా ఈ బైబిల్లో ఎంతో మంది భక్తులు కన్నులెత్తి పైకి చూడడం వల్ల ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ రోజు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా మనందరితో ఈ వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుచున్నారు. ఎప్పుడైతే మనం అబ్రహాము వలె, యేసుక్రీస్తు ప్రభువు వారి వలె కన్నులెత్తి పైకి చూస్తామో ఈ రోజు మనందరి జీవితంలో ఒక అద్భుత కార్యం చేయగలరు. అబ్రహాంని మనం చూసాం. అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి తిరిగి పొందుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే హాగర్ని మనం చూద్దాం. హాగరు తన యొక్క బిడ్డను తీసుకుని అరణ్యంలోనికి వెళ్ళిపోవచ్చున్నప్పుడు నీళ్ళు అయిపోయి బిడ్డ నీళ్ల కోసం అడుగుతాడు. అటువంటి పరిస్థితుల్లో బిడ్డని దూరంగా పెట్టి అటు ఇటు చూస్తుంది. కానీ ఎక్కడా నీళ్లు కనిపించవు. చివరికి ఎలుగెత్తి కన్నులెత్తి పైకి చూసి ఎలుగెత్తి ఎప్పుడైతే ఏడుస్తుందో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, హాగరు ఏమిటి భయపడకబో, అదుగో నీటి బొక్క చూపించినట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. తన యొక్క కుమారుణ్ణి ఆ యొక్క నీళ్ళిచ్చి బ్రతికించుకున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనకి శ్రమ రాగానే అటు ఇటు మనుషుల యొక్క సహాయం కొరకు వెళ్తూ ఉంటాం. కానీ మనుషుల యొక్క సహాయం ద్వారా జరిగే పని కాదని. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో కన్నులెత్తి పైకి చూసే అలవాటును మనం నేర్చుకున్నామో మనకొచ్చే ప్రతి శ్రమ నుండి కూడా మనం విడుదల పొందగలం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే హాగర్ని మనం చూసాం. హాగరు వలె మనము కూడా కన్నులెత్తి పైకి చూడాలి. మూడవదిగా కొత్త నిబంధనలో మనం చూస్తే పేతురుని చూద్దాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు నీటి మీద నడుస్తున్నప్పుడు అది చూసిన పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతాడు, ప్రభువా, నన్ను నీ యొక్క నీటి మీద నడవడానికి ఆజ్ఞాపించమంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆజ్ఞాపిస్తారు. ఇప్పుడు పేతురు నీటి మీద నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తున్నంత సేపు కూడా ఆనాడు పేతురు నడవగలిగాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి పైన ఉన్న తన యొక్క దృష్టిని మరల్చి ఆ యొక్క గాలిని, ఆ యొక్క అలల్ని చూసి భయపడి యేసుక్రీస్తు ప్రభువు వారి పైన ఉన్న దృష్టిని మరల్చి ఈ యొక్క నీటి వైపు ఎప్పుడైతే చూస్తాడో మునిగిపోసాగి మళ్ళీ తన తప్పును తాను తెలుసుకుని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూసి రక్షణ పొందుతాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నీటికి సదృశం యొక్క లోకం. ఈ రోజు మనం యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు కన్నులెత్తి పైకి చూసినంత సేపు కూడా ఈ యొక్క లోకం మీద నడవగలం. ఎప్పుడైతే మన యొక్క దృష్టి యేసుక్రీస్తు ప్రభువు వారి పైన ఉన్న మన యొక్క దృష్టి మరల్చి ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో కష్టాల్లో లోకంలో మనం మునిగిపోతాం. చిన్న ఉదాహరణ, మనందరికీ తెలిసిన ఉదాహరణ మనం చూస్తే, ఏమండి, పడవ ఎక్కడ ఉండాలి? నీటి మీదే ఉండాలి, కానీ నీరిందులోనికి రాకూడదు, పడవలోనికి రాకూడదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుకంటే ఆనాడు లోతు బాధను మనం చూస్తే సొదొమ గొమొర్రా నుండి వచ్చేస్తుంది, కానీ ఆ సొదొమ గొమొర్రా యొక్క హృదయంలో నుండి పోలేదు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు వచ్చారు, కానీ ఐగుప్తు వారి హృదయాల నుండి పోలేదు. కాబట్టి ఈ రోజు మనం లోకంలోనే జీవించాలి, కానీ లోకానికి మన యొక్క హృదయానికి డిస్కనెక్ట్ అయి ఉండాలి. మనం లోకం మీద యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూస్తా నడవాలి, కానీ ఆ యొక్క నీరు, ఈ యొక్క లోకం మనలోనికి రాకూడదు. ఇంకొక భక్తుని మనం చూస్తే కీర్తనల గ్రంథంలో దావీదును మనం చూద్దాం. దావీదు కూడా కన్నులెత్తి పైకి చూసే అలవాటును తన యొక్క జీవితంలో నేర్చుకున్నాడు. కీర్తనల గ్రంథం 121వ కీర్తన మనం చూస్తే 1-2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను అంటే దావీదు తన యొక్క జీవితంలో కన్నులెత్తి పైకి చూసే అలవాటును నేర్చుకున్నాడు. ఏమండి, దావీదు రాజు తన యొక్క సహాయాన్ని, తన యొక్క నీడ్స్ని ఎలాగైనా
జీవితంలో కన్నులెత్తి పైకి చూసే అలవాటును నేర్చుకుని అది తన యొక్క జీవితంలో కన్నులెత్తి పైకి చూసి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమంటే రాజు దావీదుకి ఏం తక్కువ అండి? రాజు అయినప్పటికీ కూడా కన్నులెత్తి పైకి చూస్తున్నాడు. ఈ రోజు మనకెంత అవసరం? 121వ కీర్తన తాను చేసి చూపించాడు. ఈ రోజు మనందరికీ కూడా చెప్పుచున్నాడు. అదే కీర్తనల గ్రంథం 123వ కీర్తన మనం చూస్తే మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశమునందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, మనకి సమాధానం అనుగ్రహించే వరకు, మనకి విడుదల అనుగ్రహించే వరకు, మనకి స్వస్థత అనుగ్రహించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పుడైతే మనం కన్నులెత్తి పైకి చూచుచున్నామో మనందరినీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆశీర్వదించే ప్రభు. దావీదును మనం చూసాం, తన యొక్క జీవితంలో కన్నులెత్తి పైకి చూసే అలవాటును నేర్చుకున్నాడు. చివరిదిగా ఒక మంచి భక్తుడిని మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. స్టెఫను భక్తుని మనం చూస్తే స్టెఫను దేవుని కోసం సువార్త ప్రకటిస్తే రాళ్ళను విచ్చంపేస్తున్నప్పుడు ఆనాడు స్టెఫను చేస్తున్న పని ఏంటండి? కన్నులెత్తి చూస్తున్నాడండి. కన్నులెత్తి పైకి చూస్తున్నాడు. కన్నులెత్తి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తున్నాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క సేవకుడు, ఆయన స్వార్థ నిమిత్తం చనిపోవచ్చున్నప్పటికీ ఆ రాళ్ళు ఆ యొక్క దెబ్బని చూడకుండా ఎప్పుడైతే కన్నులెత్తి పైకి చూచుచున్నాడో అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. ఎందుకంటే సాధారణంగా బైబిల్లో రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారని. కానీ ఈ పర్టికులర్ అకేషన్ లో ఏం జరిగిందంటే ఎప్పుడైతే స్టెఫను యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు కన్నులెత్తి పైకి చూశాడో అక్కడ ఏమైందండి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు ఆయన యొక్క సేవకుడు, ఆయన స్వార్థ నిమిత్తము హతసాక్షిగా మార్చబడి చనిపోతున్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు కన్నులెత్తి పైకి చూశారో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక కార్యం చేస్తున్నారు. ఆ యొక్క కార్యాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 56వ వచనం మనం చదువుకుందాం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్లో రాయబడి ఉంది ఏమని? యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారని. ఎప్పుడైతే స్టెఫను కన్నులెత్తి పైకి చూశాడో యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి నిలబడ్డారు. ఏమండి, ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం? గబుక్కుని కూర్చున్న వాళ్ళు మనం లేచి నిలబడతాం. అంటే గౌరవార్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు స్టెఫెనుకి గౌరవించారంటే మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే కన్నులెత్తి పైకి చూశాడో ఈరోజు ఈ యొక్క దైవ వర్తమానం ద్వారా ప్రభువు మనందరితో మాట్లాడారు. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే కన్నులెత్తి పైకి చూస్తామో ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి వలె, అబ్రహాము వలె, హాగరు వలె, దావీదు వలె, స్టెఫెను వలె, పేతురు వలె ఎప్పుడైతే మనం కన్నులెత్తి పైకి చూస్తామో ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరి పైన ప్రభు ఆయన యొక్క మెండైన ఆశీర్వాదాలు కురిపించును గాక. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేము వాక్యం ధ్యానించుకుని చెట్లో సహాయం చేశారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఒకవేళ వారు సమస్యలతో బాధపడుచున్నారేమో, వారు కన్నులెత్తి పైకి చూసే అలవాటును వారు నేర్చుకోగలనట్లు సహాయం చేయమని నడుచున్నాడు ప్రభా. బిడ్డలందరినీ దీవించమని నడుచున్నాడు ప్రభా. ఈ వాక్యం వారి హృదయంలో చొచ్చుకోగలనట్లు సహాయం చేయమని నడుచున్నాడు ప్రభా. అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయమని నడుచున్నాడు ప్రభా. ఈ యొక్క వాక్యం వారి హృదయంలో చొచ్చుకొని 100 ఫలింప చేయమని నడుచున్నాడు ప్రభా. బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు నామం పెద్ద మీ అందరికీ నా వందనాలు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేసిన శ్రీమతి సువర్ణముఖి క్రిస్టోఫర్ గారి బిడ్డలను, వారి బిడ్డలను ప్రభు దీవించును గాక. శుభవర్తమానం అనే టీవీ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క శుభవర్తమానం అనే టీవీ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు పరిచయం చేయండి. నేను చిన్న వయసులో దేవుని యొక్క వాక్య పరిచర్య చేయించున్నాను కనుక మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ ప్రార్థనా మందిరం, బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా పిన్ కోడ్ నెంబర్ 533101. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9849590298, 9490712423, 088324202982432020